సోషల్ మీడియాలో ఒక మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మాకు పుట్టిన వాళ్ళే మన వాళ్ళకి పుట్టిన వాళ్ళే అనేటువంటి మాట. ఈ మాటను ఎక్కువగా రాధా మనోహర్ దాస్ గారు వాడుతూ ఉంటారు. అయితే ఆయన ఈ మాట చెప్తుంది క్రైస్తవ్యం గురించి కాదండి, ఆర్యుల మతము గురించి. తన మతము గురించి తానే ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. మన హైందవ సహోదరులు హృదయాలను గాయపరచాలని వారిని ఉద్దేశించి ఈ మాట అంటా ఉన్నాడు, కానీ క్రైస్తవ్యాన్ని గురించి కాదు. రాధా మనోహర్ దాస్ తాతగారిని మన తాత అని ఎందుకు అంటున్నానంటే, ఆయన చెప్పుకున్నట్లు మనం వాళ్ళకు పుట్టిన వాళ్ళమని కాదు. ఆయన అనుసరిస్తున్నటువంటి వాళ్ళు మన తాతలకు పుట్టారు. ఎవరికి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క తాత అయినటువంటి నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు ఈ ముగ్గురి సంతానమే ప్రపంచ వ్యాప్తంగా జల ప్రళయం తర్వాత విస్తరించి వ్యాప్తి చెందారు వాళ్ళు. గనుక ఇప్పుడు మనకు అర్థమవ్వాలి ఎవరు ఎవరి సంతానమో అనేది, ఎవరు ఎవరికి పుట్టారు అనేది.